నమస్తే మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అయిన ప్రోడక్ట్, లేడీస్కి చాలా ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్ గురించి ఈరోజు చెప్పుకుందాం. టాయిలెట్ క్లీన్ చేయడం అనేది పెద్ద సమస్యగా భావిస్తూ ఉంటారు లేడీస్ అందరూ కూడా. ఎందుకంటే ఫస్ట్లో యాసిడ్ ఉపయోగించేవాళ్ళు. యాసిడ్గా పెట్టినప్పుడు ముక్కులకి గుడ్లు కట్టేసుకోవడం, అది పోయడం వల్ల పొగ లాంటిది వచ్చేసి ముక్కులు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి చాలా సిక్ అయ్యేవాళ్ళు. వారానికి ఒకసారి టాయిలెట్స్ క్లీన్ చేయడం వల్ల సిక్ అయ్యారు. తర్వాత ఆర్పిక్ లాంటిది రావడం జరిగింది. ఆర్పిక్ కూడా ఏంటి అంటే అది కూడా కొద్దిగా యాసిడ్ కంటెంట్ ఉంటుంది. ఆ యాసిడ్ కంటెంట్ ఉండడం ఒకటి, కింద ఏ బేసిన్ అయితే ఉంటుందో ఆ బేసిన్లో ఆ పొరలు అనేది ఊడిపోయి ఒక 4-5 సంవత్సరాలు అయ్యేసరికి ఆ పొరలు పాడైపోవడంతో ఆ టాయిలెట్ బేసిన్స్ని మార్పించుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తూ ఉండేది. కింద డ్యామేజ్ అయిపోతా, పైన పింగాణి పొర ఉంటుంది. ఆ పొర అనేది ఎప్పుడైతే కరిగిపోద్దో ఆటోమేటిక్గా కొత్త బేసిన్ వేసుకోవాలి. లేకపోతే దాంట్లో ఏదైనా వెళ్ళా కూడా చాలా డస్ట్ అనేది వస్తుంది. మొడికేర్లో ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్, ఆర్గానిక్ ప్రోడక్ట్, కొబ్బరితో తయారు చేసినటువంటి ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ ఉంది. దాని పేరే బియాండ్ బ్లూ. ఇది టాయిలెట్ క్లీన్కి ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే, వేసినప్పుడు ఒక బ్లూ కలర్లో ఉండి తర్వాత గ్రీన్ కలర్గా దీంట్లోకి చేంజ్ అయిపోతుంది. 90 సెకండ్స్లో టాయిలెట్ క్లీన్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చేతికి తగిలినా కానీ ఎలాంటి యాసిడ్ కంటెంట్ లేకపోవడం వల్ల చేతికి ఎలాంటి హాని అనేది దీంట్లో కలగదు మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని మనం టాయిలెట్ క్లీన్ చేసి చూపించలేం కనుక ప్రజెంటు బయట షింకుల్లో క్లీన్ చేసి చూపించవచ్చు డెమోల్గా. కానీ నేను ఇప్పుడు మీకు దీన్ని ఇత్తడి సామాను కూడా క్లీన్ చేసుకుంటారు మై డియర్. పీతాంబరి ఉపయోగించి ఇత్తడి సామాన్ని, రాగి సామాన్ని ఏ విధంగా అయితే క్లీన్ చేసుకుంటారో, ఎంత బాగా క్లీన్ అవుతుంది అనేది మీకు డెమో రూపంలో జస్ట్ చూపిస్తాను మై డియర్ ఫ్రెండ్స్. చెంబు చూడండి ఎంత కలర్ చేంజ్ అయిపోయి ఉందో, నల్లగా తయారైపోయి ఉంది, మక్కిలిగా తయారైపోయింది. దీన్ని ఎంత బాగా క్లీన్ చేయొచ్చు అనేదాన్ని మీకు సింపుల్ టిక్లో మీకు చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి. దీనికి చైల్డ్ లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. గబికిని తీయడానికి వీలు లేకోకుండా ఈ లాక్ అనేది అవుతుంది. దాని మీద ఆ విధంగా అవుతుంది. చూసారా మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లా కలర్ కనిపిస్తుంది చూసారా. ఈ కలర్ ఏదైతే ఉందో అది చేంజ్ అయ్యింది అంటే మీకు రెడీ అయిపోయిందని అర్థం. జస్ట్ డ్రాప్ ఊరికి వేసి జస్ట్ మాత్రమే చేస్తాను నేను మీకు. చూడండి, మనం వేసినప్పుడు గ్రీన్ కలర్ వచ్చింది. ఆ తర్వాత దీన్ని జస్ట్ నేను చేయి పెట్టే క్లీన్ చేస్తున్నాను. దీనికి క్లాత్ ఏమి ఉపయోగించట్లేదు నేను. చూడండి, మీరు కనుక అంటులతో వాటితో స్క్రబ్ పెట్టి కనుక దీన్ని శుభ్రంగా చేస్తే ఎంత బాగా క్లీన్ అవుతుంది అనేది కూడా మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇది యాసిడ్ కంటెంట్ లేదు, ఇది టాయిలెట్ క్లీన్ చేసుకునేదైనా కూడా మనకి ఎలాంటి హాని చేయదు అని చూపించడానికి జిడ్జిడ్గా చక్కగా కొబ్బరి నూనె పట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఎట్లా అయితే సింపుల్గా నేను చేత్తోనే ఇలాగ స్క్రబ్ చేసేసాను. చూడండి ఎంత బాగా కలర్ చేంజ్ అయిపోయిందో, నీట్గా ఎలా చేంజ్ అయిపోయిందో చూడండి. ఇది మొత్తం క్లీన్ చేసుకోవచ్చు నీట్గా. చక్కటి స్క్రబ్ తీసుకొని చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఇదే కలర్ అలాగే నిలబడి ఉండిపోవాలి మీకు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సర్ఫ్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఎండలో పెట్టేసుకుంటే కనుక మీకు ఎక్కువ రోజులు ఇలాగే ఉండిపోద్ది. లేడీస్ ఇంట్లో ఉన్నటువంటి ఇత్తడి సామాను మన ఇత్తడి, రాగి ఇవన్నీ కూడా ఇంటి నిండా సామాను పెట్టుకుంటారు. సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి చాలా శ్రమ పడిపోతారు. పని మనుషులు పెట్టుకుని చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ చక్కగా ఒక్కొక్క రోజు 4, 3, 2 ఐటమ్స్ని ఈ విధంగా పెట్టుకుని మన ఇంట్లోనే క్లీన్, ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లీన్ చేసుకోవచ్చు. చక్కగా ఇలాంటి క్లాత్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి తుడిస్తే చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఈ విధంగా క్లీన్ అయిపోతుంది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఓడీ కేర్లో ఇలాంటి ప్రోడక్ట్స్ 900 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాంటి ప్రోడక్ట్స్ని మీరు యూజ్ చేసుకోండి. నేను రోజుకో ప్రోడక్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. చక్కగా ఈ ప్రోడక్ట్ని ఉపయోగించుకోండి. మీ ఇంట్లో ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో పాటు చక్కటి ప్రోడక్ట్ని మీరు ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.